హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు టెక్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన ధరణిలో వ్యవసాయ సంబంధించి భూములు ఎలాగైతే రిజిస్ట్రేషన్ మీకు చెప్పానో, ఇప్పుడు వ్యవసాయేతర భూములు అంటే ఫ్లాట్స్ కానీ ఇండ్లు కానీ మిగతాయి ఉంటాయి కదా, సో వాటి గురించి ఆ రిజిస్ట్రేషన్ గురించి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇందులో మాత్రం ఒక క్లియర్ ఓవర్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ డీటెయిల్గా కావాలంటే కొన్ని డీటెయిల్స్ కావాలి. సో నేను వాటిని గ్యాదర్ చేసుకున్నాక ఇంకా మంచి వీడియో, ఫుల్ వీడియో, డీటెయిల్స్ వీడియో వస్తుంది. సో ఇదేంటంటే మీరు అసలు ఏం కావాలి, ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసుకోనికి. ప్లస్ అందులో దీని ద్వారా ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ తెలిసిన మీరు ఆటోమేటిక్గా ఈ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఛానల్ యొక్క వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు నా నుండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తాయి. సో దాంతోపాటు ఏంటంటే ఈ వీక్లో మ్యాక్సిమం దీని గురించే కవర్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే దీనిలో ఏమి ఉంటాయి, అలా చాలా ఉన్నాయి కొన్ని. సో నేను వాటికి కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది, దాని యొక్క ఓవర్వ్యూ అనేది. సో మీకు దాని వెబ్సైట్ లింక్ కావాలంటే ఇక్కడ కనబడుతుంది, లేకపోతే మీకు నాకు మెసేజ్ చేస్తే మీకు వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, లేకపోతే మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ స్లాట్ బుకింగ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, అంటే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అని అంటారు ఫ్రెండ్స్. సో అంటే మనకి సిటీలో ఇల్లు, ఫ్లాట్లు, సో ఇక ఎక్స్ట్రా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి గురించి. సో మీరు ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీకు అదే కనిపిస్తుంది. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ అనేది ఇష్యూ వస్తుంది ఫ్రెండ్స్, టెక్నికల్ ఇష్యూ, బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్స్. అంటే ఎక్కువ మంది యాక్సెస్ చేసుకోవడం వల్ల అది సర్వర్ మీద ఎఫెక్ట్ అయ్యి డౌన్ అయిపోతుంది. సో అందుకని దీని మీద ప్రాబ్లం పడి అది డౌన్ అయిపోవడం వల్ల కొంచెం క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కూడా మార్నింగ్ నుంచి ట్రై చేశాను, బట్ ఇప్పుడు నాకు యాక్సెస్ అనేది దొరికింది. సో ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఒకసారి కంపల్సరీగా మాత్రం మనం రిజిస్ట్రేషన్, అంటే మన పేరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటేనే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూపెడతాను. ఇక్కడ ఇలా బుక్ యువర్ స్లాట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, బుక్ యువర్ స్లాట్ అని, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని, చెక్ స్లాట్స్ అవైలబిలిటీ అని, నో యువర్ ఎస్ఆర్ఓ అని. ఫ్రెండ్స్, కంపల్సరీగా నేను ఒకటి మాత్రం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, చెక్ స్లాట్ అవైలబిలిటీ అనేది కంపల్సరీగా మీరు చూసుకోండి. కంపల్సరీగా అంటే ఎందుకంటే ఇది చూసుకుంటేనే ఫ్రెండ్స్ మీకు అనేది తెలుస్తుంది. అది ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్, అంటే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడెక్కడ బోయిన్పల్లి ఉంది, చిక్కట్పల్లి ఉంది, హైదరాబాద్ ఉంది, మేడ్పల్లి ఉంది, సికింద్రాబాద్ ఉంది. మీరు దేని కింద వస్తుందో అది చెక్ చేసుకోండి. అది కూడా ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇది మారేడుపల్లి, సికింద్రాబాద్. ఇప్పుడు నేనేముంది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నప్పుడు హైదరాబాద్ రిజిస్టర్ ఆఫీస్ అని కొట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ అంటే 14th ఉంది, 15th ఉంది, 16th ఉంది, 17th ఉంది. అంటే రోజుకి 24 స్లాట్ బుకింగ్స్ మాత్రం చేస్తారు ఫ్రెండ్స్ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఎందుకంటే వాళ్ళ టైం అండ్ దాన్ని బట్టి. సో అందుకనే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్నాయంటే, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే మీకు అవైలబిలిటీ ఉన్నట్టు, అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటే ఆల్రెడీ అయినట్టు, రెడ్ కలర్లో ఉంటే మాత్రం కంప్లీట్, అంటే ఆ స్లాట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ జస్ట్ డార్క్ కలర్లో ఉంటే నార్మల్గా అది వచ్చేసి కరెంట్ డే, అంటే ప్రజెంట్ డే అన్నట్టు. సో ఇవాళ సాటర్డే కాబట్టి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇవాళ లేవు. సో మీకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, 14th నుంచి. ఇక్కడ నేను ఆర్టికల్ కూడా రాశాను, మన బ్లాగ్లో ఉంటుంది చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. అవసరమైతే మీకు ఏమేమి మీకు డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటివి కావాలని మీకు రాయమంటే రాస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి మన బ్లాగ్ కూడా చూడండి. మన బ్లాగ్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా, దీన్ని ఇక్కడ రైట్ సైడ్ మీకు బుక్ యువర్ స్లాట్ అని ఉంటుంది. ఆ స్లాట్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్లాట్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆ స్లాట్ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపెడతారు మీకు స్లాట్ పేజ్ అనేది ఓపెన్ అయినాక ఎలా ఉంటుందో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ టైం అది చేస్తే మాత్రం మీ ఫోన్ నెంబర్తో, మీ పేరుతో మాత్రం రిజిస్టర్ అవ్వాలి ఫ్రెండ్స్. దానికి కూడా వీడియో చేయమంటే చేస్తాను, లేదంటే లేదు, మీ ఇష్టం ఫ్రెండ్స్. అది ఎలా చేయాలంటే చెప్తాను కూడా. సో నేనంతా అలర్ట్ చేసింది కాబట్టి నాకు యాక్సెస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేశారు కదా ఫ్రెండ్స్, స్లాట్ బుకింగ్ అని, అప్లై వితౌట్ ఆధార్ అని, అప్లై ఫర్ ఏటీఎన్ టీపీఎన్ నెంబర్ అని. టీఐఎన్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఖాతా నెంబర్ ఎలాగంటామో మనకు వ్యవసాయ భూములకు, దానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఉంటేనే స్లాట్ బుకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే మీరు అసలు దీని జోలికి వెళ్ళకండి. దాన్ని కూడా అప్లై ఫర్ పీటీఏఎన్ కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే నాకు కరెంట్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసు దాన్ని బట్టి. సో
ఇప్పుడు ఇష్యూ ట్రాకర్ అంటే అది తర్వాత చెప్తాను సార్. మీ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్లాట్ బుకింగ్ ఉంది కదా, స్లాట్ బుకింగ్ క్లిక్ చేశాక మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చూపెడతాను. ఇది జస్ట్ నేను ట్రై చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూడొచ్చు. ఇది ట్రై చేశాను నేను, స్లాట్ బుకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ట్రాన్సాక్షన్ టైప్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ సబ్ టైప్ ఉంది, ప్రాపర్టీ టైప్ ఉంది, సెలెక్ట్ బాడీ టైప్ ఉంది. సో 1 by 1 చెప్తాను. ట్రాన్సాక్షన్ టైప్ అంటే సేల్, మార్టగేజ్, గిఫ్ట్, అమ్మకం, తాకట్టు, గిఫ్ట్ అంటే గిఫ్ట్ పేరెంట్స్ నుంచి రావడం ఇలాంటి ఉంటాయి కదా. సో సేల్ పెడతాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి, జస్ట్ సింపుల్గా సేల్ డీడ్ అని ఉంది. ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ బిల్డింగ్ ఫ్రెండ్స్. మీ ఎస్ఆర్ఓ తెలుసుకోవడానికి ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఇక్కడ ఉంటుంది ఒకటి, స్టార్టింగ్లో కూడా ఉంటుంది. ఇక్కడ నో యువర్ ఎస్ఆర్ అని ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలుసుకున్నాక మనం సో ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ బాడీ అంటే ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ అంటే మనం జిహెచ్ఎంసీ మాత్రం హైదరాబాద్ సరౌండింగ్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోండి. ఏదో మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా ఇప్పుడు వేరే నిజామాబాద్ ఇట్లా ఖమ్మం, వరంగల్ ఇలా ఉంటాయి కదా. సో అక్కడైతే మున్సిపాలిటీలో చేసుకోండి. గ్రామ పంచాయతీ అంటే ఇక మన విలేజ్లలో ఫ్రెండ్స్, విలేజ్ కానీ మండలం కానీ ఇలాంటివి. సో నేను గ్రామ పంచాయతీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ అండ్ ఎస్ఆర్ఓ నెంబర్ అంటే ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబూబాబాద్ అంటే మాది చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇంకో బెస్ట్ ఆప్షన్ అంటే మనకు ఆధార్ లేకుండా ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఏంటంటే డీప్గా ఇప్పుడు వెళ్ళలేను ఫ్రెండ్స్. అంటే డీప్గా అంటే ప్రతి ఒక్కటి అంటే చెప్పాలంటే చెప్తాను అది, ఎందుకంటే నాకు ఒక టీపీఐఎన్ నెంబర్ లేదని చెప్పాను కదా, అది నాకు లేదు ప్రస్తుతానికి. కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఎలా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ, ఫీజు కానీ, సెల్లర్ కానీ, బయ్యర్ కానీ ఇవన్నీ మీకు చెప్తాను. అవి నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, మీకు టెన్షన్ పడిన అవసరం లేదు. సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్, మార్కెట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎంటర్ పీటీఐ నెంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కంపల్సరీ ఎంటర్ చేయాలి. అది ఉంటేనే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్గా మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు ఖాతా నెంబర్ ఉంటే ఎలా అవుతుందో అలానే ప్లస్ సర్వే నెంబర్ కూడా అంటారు కదా, అవి మనకు రాను తెలుస్తాయి మీకు కూడా. ఇక్కడ వార్డు, బ్లాక్, లొకాలిటీ అనేది బ్లాక్ అయిపోయినాయి. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అంటే మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పీటీఐ నెంబర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొడితే వస్తాయి ఫ్రెండ్స్ మీకు. సో ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉంది, ప్రాపర్టీ బౌండరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో దాన్ని బట్టి ఇండిపెండెంట్ అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ ప్రాపర్టీ టైప్ అంటే ఇండిపెండెంట్ బిల్డింగ్. సో ఇక్కడ సర్వే నెంబర్ ఉంటుంది, ప్లాట్ నెంబర్, డోర్ నెంబర్, బిల్డింగ్ నేమ్, ఎలక్ట్రిసిటీ నెంబర్, వాటర్ కనెక్షన్ నెంబర్, స్ట్రక్చర్లో ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ స్ట్రక్చర్ విత్ ఏసీ అని ఉంది. సో అది కూడా నేను తెలుసుకుంటాను. సబ్ స్ట్రక్చర్ అని ఉంది, అవి కూడా ఇంకా రాలేదు. ఇవన్నీ ఎంటర్ చేస్తే 1 by 1 వస్తాయి ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తున్నాను. సో కంపల్సరీగా మాత్రం టీపీఐఎన్ నెంబర్ ఉండాలి. అది లేకుంటే మాత్రం మీకు స్లాట్ బుకింగ్ అనేది అవ్వదు. అవ్వకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి దండగా కంపల్సరీ ఇది. సో ప్రాపర్టీ బౌండరీస్ తెలుసు కదా ఫ్రెండ్స్, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అంటే సౌత్ ఇలా ఉంటాయి కదా. సో కంపల్సరీగా అవి ఎంటర్ చేయాలి. దేనికైనా ఏ ప్రాపర్టీకైనా ఇలా ఉంటుంది. మీకు మార్కెట్ వాల్యూ, ఫీజ్ అండ్ సెల్లర్, బయ్యర్ ఫ్యామిలీ, విట్నెస్, పేమెంట్, స్లాట్ బుకింగ్ ఇలా ఎవ్రీ వన్ ఉంటుంది. సో మీకు చెప్తాను అవి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేసాం కదా, ఏది ఇప్పుడు ఈ టీపీఐఎన్ నెంబర్ అని ఇలా. సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మీకు, సేల్, మార్టగేజ్, గిఫ్ట్ అని. సో అందులో సబ్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ సేల్ డీడ్ అవన్నీ ఉంటాయి, మీకు ఇక్కడ చూసుకోవచ్చు కూడా. కావాలంటే మీకు పీడిఎఫ్ కావాలంటే మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కమర్షియల్, అది గ్రామ పంచాయతీ ఇలా అని ఉంటాయి. సో ఇక్కడ మీరు అది అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక మార్కెట్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఇవి ఎంటర్ చేశాక చూడండి, ఎన్ని ఎంటర్ చేశాక ఇక్కడ మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మార్కెట్ వాల్యూ ఫీజ్ అని ఉంటుంది. సో ఇది సో దీంట్లో ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైతే ప్రాపర్టీ ఇస్తారో ఆ ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఉంటుంది, అది ఫిక్స్ ఉంటుంది. అంటే మనం ఎంటర్ చేసేది ఒకటి ఉంటుంది. సో ధరణి వెబ్సైట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ధరణి వెబ్సైట్లో మీకు ఎలా ఉంటుందని ఇక్కడ వీడియో లింక్ కూడా ఐకార్డ్లో ఇస్తాను మీకు. ఈ వీడియో పైన చూస్తే మీకు అది ఐకార్డ్లో కూడా వస్తుంది. సో అక్కడ ఇస్తాను, మీరు చూడవచ్చు అది కూడా. సో మార్కెట్ వాల్యూ డీటెయిల్స్ టు బి ఎంటర్డ్ యాజ్ అపార్ట్మెంట్ కమర్షియల్ అయితే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కమర్షియల్ యూనిట్ అయితే ఇలా ఎంటర్ చేయాలి, ఇక్కడ ఉన్నట్టు ఎంటర్ చేయాలి. ఓపెన్ ప్లాట్ అయితే ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ యార్డ్స్లో ఎంటర్ చేయాలి, గజాలలో.
ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే కూడా గజాలలో లేకపోతే ఇంచులలో కూడా, ఐ మీన్ సారీ ఫీట్లలో, సో అందులో కూడా ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీరు సెల్లర్ పేజ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ యూ విల్ బి డైరెక్టెడ్ దీన్ని, అంటే ఐ మీన్ అది సేవ్ చేసుకున్నాక మీరు సెల్లర్ పేజ్కి వెళ్తారు. సెల్లర్ పేజ్ వెళ్ళాక ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్ టైప్ ఉంటుంది, ఆధార్ నెంబర్, నేము, జెండర్, ఏజ్. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లారిటీ ఉండదు. సో పీడిఎఫ్లో అనేది క్లియర్గా లేదు. సో ఫాదర్ నేము, కేటగిరీ, పాన్ నెంబర్ కంపల్సరీ ఫ్రెండ్స్. పాన్ నెంబర్ లేకపోతే మాత్రం ఫామ్ 60 అండ్ 61 ఉంటుంది. అది ధరణి వెబ్సైట్లో కూడా, అంటే ఐ మీన్ మనం దానికి కూడా కంపల్సరీ ఉంటుంది కదా. సో అలా అని మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్, ఆక్యుపేషన్, ఈమెయిల్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సెల్లర్ ఉంటారో, సో అందులో చెప్పినట్టే ధరణి వెబ్సైట్లో చెప్పినట్టే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక మీకు ఇక్కడ యూ విల్ బి డైరెక్ట్ టు బయ్యర్ డీటెయిల్స్, అంటే ఎవరైతే కొంటారో వాళ్ళ దగ్గరికి ఆ పేజ్లోకి వెళ్తాం. వాళ్ళ ఇండివిజువల్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏదైతే అంటారో అన్నీ ఎంటర్ చేయాలి. సేమ్ ఇప్పుడు సెల్లర్ ఏదైతే ఉంటుందో అలా అని వీళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడ చూడండి, నోట్ ఇఫ్ యూ పాన్ నెంబర్ ఎంటర్ ఇఫ్ యూ హ్యావ్ పాన్ నెంబర్ ఎంటర్ ఏ పాన్ నెంబర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పాన్ నెంబర్ సెలెక్ట్ ఫామ్ 60-61, అంటే పాన్ నెంబర్ లేకపోతే ఫామ్ 60-61 ఉంటుంది. సో దాన్ని ఫిలప్ చేసి మీరు ఇవ్వాలి. సో అది కూడా ఉంటుంది. సేమ్ ఇది సెల్లర్ డీటెయిల్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సెల్లర్ యొక్క బయ్యర్ యొక్క డీటెయిల్, టైపు అవన్నీ ఉంటాయి. సో దానిలో ఎంచుకోవచ్చు. మీరు టైప్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండివిజువల్, ఫామ్, కంపెనీ, అదర్స్ అని ఉంటుంది. అంటే ఐ మీన్ ఇండివిజువల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫామ్, కంపెనీ అది మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే బయ్యర్ ఫ్యామిలీ డీటెయిల్స్ కంపల్సరీ అడుగుతుంది. అంటే అక్కడ కూడా అడిగింది, ఇక్కడ కూడా మళ్ళీ అడుగుతుంది కంపల్సరీగా, మ్యాండేటరీ అది ఎక్కడైనా. సో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మీకు వాళ్ళ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఏజ్ కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ దాన్ని కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా ప్లస్ ఇంకెవరైనా ఆప్షన్, అంటే ఐ మీన్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి యాడ్ ఫ్యామిలీ మెంబర్ పైన ఉంటుంది. కిందనేమో రెడ్తోనే డిలీట్ అని ఉంటుంది. మీరు దానిలో ఓపెన్ చేస్తే మీకు అన్నీ క్లియర్గా ఉంటే ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు ఏం టెన్షన్ లేదు. సో ఒకవేళ ఇక్కడ దాని కింద డిలీట్ కిందనే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అంటే బయ్యర్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు, సో ఇక్కడ ఏంటంటే కిందనే డ్రాఫ్ట్ ట్రాన్సాక్షన్ సమ్మరీ అని ఉంటుంది. అంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది ఇలాగా, ఆధార్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్, బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్ సేమ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సెల్లర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే వస్తుంది. వాళ్ళ ఆధార్ నేమ్ వస్తుంది, సోషల్ స్టేటస్ బీసీ, ఓసీ, జెండరు, ఆక్యుపేషను. సో పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇవ్వచ్చు, అడ్రస్. సో ఇక్కడ మీరు గమనించి ఉండొచ్చు, దీంట్లో మీకు కనిపిస్తుందో లేదో మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఎలా ఉంటుందంటే ఇక్కడ పీటీఐఎన్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అది ఆ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ ఉంటుంది. ఇంకా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, మ్యూటేషన్ ఛార్జెస్ ఇలా ఉంటాయి. ఎన్ఎఫ్బి ఛార్జెస్ కూడా ఉన్నాయి, ఎన్పిపి ఛార్జెస్ ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ ఆల్సో. సో అది క్లిక్ చేశాక మీరు ఒకవేళ అది కావాలంటే ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత ఏంటంటే సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక మీరు ఏమవుతుంది, విట్నెస్కి వెళ్తుంది. విట్నెస్ అంటే ఇప్పుడు సాక్షులు ఉంటుంది కదా, సో వాళ్ళ దానికి వెళ్తుంది. వాళ్ళ దాంట్లో అట్లీస్ట్ మేము 2 పీపుల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఆ 2 పీపుల్స్ యొక్క నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఎంటర్ చేశాక మీరు ఇలా ఒక పాపప్ వస్తుంది. పాపప్ ద్వారా ఏంటంటే విట్నెస్ కన్ఫర్మ్ మెసేజ్ ఈజ్ రిప్లైడ్ ఫర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మీరు యాడ్ చేశాక వాళ్ళకి సక్సెస్ అయినట్టు కూడా వస్తుంది. ఆఫ్టర్ యాడింగ్ 2 విట్నెస్ క్లిక్ డౌన్లోడ్ డీడీ డాక్యుమెంట్ అని ఉంటుంది, కింద ఉంటుంది. ఇక్కడ వ్యూ డీడీ డాక్యుమెంట్ అని ఉంటుంది, డౌన్లోడ్ డీడీ డాక్యుమెంట్ అని ఉంటుంది, సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. సో ఒకసారి మీరు చూసుకోండి. డౌన్లోడ్ డీడీ డాక్యుమెంట్ ద్వారా క్లిక్ చేసి ఒకసారి చూడండి, అది ఎలా ఉంటుందో కూడా చూపెడతాను ఇక్కడ. సో డీడీ డాక్యుమెంట్ ఇలా వస్తుంది చూడండి. సేల్ డీడీ ఆఫ్ హౌస్ అని ఉంటుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ ఇలా ఉంటుంది. సో మిగతాది బయ్యర్, సెల్లర్ ఇలా ఉంటుంది. షెడ్యూల్ ప్రాపర్టీ అండ్ ఎక్స్క్యూజన్ డీటెయిల్స్ ఇలా ఉంటుంది, మీకు గమనించవచ్చు. తర్వాత పేమెంట్ అనేది పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ పేజ్ వెళ్ళాక మీకు ఆడ పేమెంట్ అనేది చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయ్యాక ఇక్కడ జనరేట్ చాలా అని ఉంటుంది. జనరేట్ చాలా అంటే మీకు మనకు ఆ పేమెంట్ కట్టినట్టు.
సో పేమెంట్ కట్టినాక రిసిప్ట్ వస్తుంది, దాన్ని సేవ్ అండ్ కంటిన్యూ కూడా కొట్టాలి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈ చాలాన్ ఇలా వస్తుంది చూడండి, ట్రాన్సాక్షన్ నెంబర్, చాలాన్ నెంబర్ అండ్ బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్. అంటే మీరు ఏదైతే పేమెంట్ చేశారో వాళ్ళది నెంబర్ అనేది వస్తుంది కంపల్సరీగా. ఇక్కడ చూడండి ఆధార్, డెబిట్ కార్డు, మొబైల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్గా స్టాంప్ డ్యూటీ 2,95,600 ఉంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1,10,850 ఉంది, రిజిస్ట్రేషన్ ఫీజు దాదాపు 36,950 ఉంది. సో అంటే ప్రాపర్టీ ఎక్కువ ఉంటే ఇలా వస్తుంది అన్నట్టు ప్రాపర్టీ యొక్క వాల్యూ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది మనం మార్చడానికి లేదు, ఆటోమేటిక్గా అది మాత్రం తీసుకుంటుంది మన యొక్క ఉన్న ఏరియా బట్టి. తర్వాత స్లాట్ బుకింగ్ డేట్కి అనేది చేసుకోవడానికి వెళ్తుంది. దాని ట్రాన్సాక్షన్ నెంబర్ ఉన్నది కదా, ఇక్కడ మీరు చూపెట్టారు కదా ఫస్ట్లో, ఇందులో చూడండి ట్రాన్సాక్షన్ నెంబర్ అని ఉంటుంది, ఫస్ట్ అదే ఉంటుంది ఈ ఛానల్లో. సో మీరు సేవ్ కంటిన్యూ అయ్యాక మీకు ఏమవుతుందంటే పేమెంట్ అంటే స్లాట్ బుకింగ్ ఆప్షన్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లారిటీగా అవపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయంటే నా కంప్లీట్ అయినా అంటూ, ఒకటి గ్రే కలర్ ఇంతకుముందు చెప్పినట్టు కూడా చెప్పాను కదా, స్లాట్ బుకింగ్ అవైలబిలిటీ ఒకసారి క్లిక్ చేసి దాన్ని మీరు ఏ డేట్ అయితే వెళ్దాం అనుకుంటున్నారో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కంపల్సరీగా ఆ డేట్ మాత్రం వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకు అంటే ఐ మీన్ ఏ ఎక్స్వైజెడ్ రిజిస్టర్ ఉన్నా మాత్రం ఆ డేట్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ డేట్కి వెళ్ళకపోతే కొంచెం మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది సో మీరు చూశారు కదా, టైమింగ్ కూడా ఉంటుంది, మీరు ఏ టైంలో వెళ్ళాలి అది. సో మొత్తం టైం క్లిక్ చేసుకున్నాక మీకు యూ ఆర్ బుక్డ్ ఏ స్లాట్ ఫర్ డేట్ టైం అంటే బుక్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయాక మీకు వస్తుంది. డాక్యుమెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది ఆప్షన్. డౌన్లోడ్ ద ట్రాన్సాక్షన్ సమ్మరీ అండ్ డౌన్లోడ్ సైట్ బుకింగ్ అథారిటీ లెటర్, డౌన్లోడ్ బయ్యర్ టేకింగ్ అండర్టేకింగ్, డౌన్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఫ్రెండ్స్ మన దాంట్లో ఎవరిదైనా ఒక టీపీఎన్ నెంబర్ కొంచెం డీటెయిల్స్ కావాలి ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో. అండర్టేకింగ్, డౌన్లోడ్ ద సెల్లర్ అండర్టేకింగ్ అండ్ ఇది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్. డౌన్లోడ్ ద స్లాట్ బుకింగ్ ఆధార్ లెటర్ అండ్ డౌన్లోడ్ ద ట్రాన్సాక్షన్ సమ్మరీ. సో ఇక్కడ మీకు చూడండి లాస్ట్ స్లాట్ బుకింగ్ అయిపోయాక మాత్రం కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటుంది ఇన్ఫర్మేషన్. బుకింగ్ అడ్వైజరీ ఉంది, స్లాట్ బుకింగ్ అడ్వైజరీ టైం ఉంది, ఇలా వస్తుంది మీకు. ట్రాన్సాక్షన్ సమ్మరీ ఇలా వస్తుంది ఇంతకుముందు వచ్చినట్టే. సో మీకైతే కంపల్సరీగా ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇందులో మ్యాక్సిమం ఎంతే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకు మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఉంటే మాత్రం ప్రొసీడ్ అవ్వండి. ఏదన్నా లేదు అనుకుంటే అవన్నీ వచ్చి గ్యాదర్ చేసుకున్నాక మీరు ఫర్దర్గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఈ వెబ్సైట్లో ఉన్న మిగతా అనేది చెప్తాను. సో స్లాట్ బుకింగ్ అయితే చెప్పాను అనుకుంటాను, మ్యాక్సిమం ఇంతే ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర లేనిది ఒకటి ఏంటంటే టీపీఎన్ నెంబర్, ఆ నెంబర్ లేదు కాబట్టి నేను చేయలేదు. అంటే సేమ్ అదే అందులో ఉన్నట్టే జరుగుతుంది, ఇంకేమి ఎక్స్ట్రా కూడా జరగదు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో మిగతా కూడా చెప్తాను ఇలా అసలు ఏ డీటెయిల్స్ కావాలి అంటే ఐ మీన్ ఏ పత్రాలు తీసుకుపోవాలి అవన్నీ. సో నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. ఒకవేళ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే కూడా ఈ వెబ్సైట్లో దొరుకుతుంది మీకు. సో మిగతా ఇందులో ఉన్న ఆప్షన్స్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, చెక్ స్లాట్ అవైలబిలిటీ, నో యువర్ ఎస్ఆర్ఓ, ఇవన్నీ మీకు కావాలంటే ఒక వీడియో చేయమని చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కొందరు తెలుస్తుంది, కొంతమంది తెలియదు. సో నేను మీకు చెప్తాను కూడా. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో షేర్ చేయదలుచుకుంది. సో నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద నా లైక్ బటన్ లైక్ చేయండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, అండ్ కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా ఏంటంటే నాకు చిన్న మోటివేషన్ అనేది జరుగుతుంది, దాని ద్వారా మీకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.